రైట్. ఎందుకు హనుమంత్ రెడ్డి గారు నవ్వుతున్నారు? అందులో అంత నవ్వాల్సినవి ఏమున్నాయి? ఆయన ఏం జోకులు చెప్పలేదు కదా, వార్నింగ్లు ఇస్తున్నారు మీకు. అదే అదే ఆయన అధికారంలోకి వస్తే ఏదో చేస్తాడంట. మేము అధికారంలో ఉన్నాం సార్. అధికారంలోకి వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి అనే విషయం మర్చిపోయి తను ఎవరినో మాట్లాడారంటే వాళ్ళను కొట్టడానికో లేకుంటే గుడ్డలిప్పు తీసుకొట్టడానికో అధికారం కావాలంట. ఇది ఆయన యొక్క వ్యక్తిత్వము. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఏంటంటే ఆయన వెంట నడిచే వీర సైనికులకు వీర మహిళలకు చెప్పే అంశం అది. తనను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితులు అంటే మేము కాళ్ళ ఎల్లబడతామంట. అయ్యా నీలాంటి వాళ్ళు కాదు, చంద్రబాబు నాయుడు గారు హత్యా రాజకీయాలు చేస్తేనే భయపడలే. మమ్మల్ని చంపుతామని బెదిరించి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జమ్మలమడుగులో తిరుగుతే చంపుతామన్నప్పుడు కూడా మేము భయపడలే. మమ్మల్ని ఏంది సార్ అతని కాళ్ళు పట్టుకుండేది? అతను ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నాడో, అతను గతంలో ఏదైతే పర్వతం ఎవరికి తల వంచదు, సముద్రం ఎవరి కాళ్ళ దగ్గరికి రాదని బీజేపీ కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఈ రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన పరిస్థితి ఆయన దగ్గర ఉంది. గతంలో బీజేపీ పార్టీని ఎందుకు తిట్టాం, ఇప్పుడు ఎందుకు కలుస్తున్నాం? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక, లేకుంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, ఇన్ని పార్టీలు బీజేపీ పార్టీలు కలిసి వస్తా ఉన్నాయి అంటే వాళ్ళు ఎంత హీనస్థితిలో ఎంత ప్రజలకు దూరం అయ్యారు అనే విషయం వాళ్ళే చెప్పకనే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తా, వినండి. వర్మ గారు జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసే ఉన్నాయి కదా? కలిసే ఉన్నాయా లేదా? మీకే తెలియాలి, మీకు ఇంటెలిజెన్స్ ఉంటదిగా. పొత్తులో ఉన్నాయి కదా. పొత్తులో ఉంటే ఆ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఎవరైతే రామాంజనేయులు అనే వ్యక్తికి ఏ విధంగా సీట్ ఇస్తున్నాడు, లేకుంటే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు అక్కడ రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరతానే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాడంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎంత వీక్ గా ఉంది, ఏ విధంగా ఉంది అని ఆయన మాటల్లో చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు, చేతుల్లో చాలా వీక్ గా ఉంటాడు. ఏదంటే ఆయన సినిమా యాక్టర్ కాబట్టి ఆయన నాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, ఇతర ప్రపంచ దేశాల్లో కూడా నన్ను వచ్చి క్యాంపెయిన్ చేయమంటున్నారని ఇలాంటి డబ్బాలు కొట్టుకోవడానికే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళందరూ డబ్బాలు కొట్టుకోవడానికే పనికొస్తారు. ఎక్కడ నియోజకవర్గ స్థాయిలో వాళ్ళు ఎక్కడ వాళ్ళ యొక్క జనసేన పార్టీ ప్రభావాన్ని చూపించే పరిస్థితి లేదనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పారు. బహిరంగ సభ సాక్షిగా జెండా అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే తన గుర్తును కూడా చెప్పుకోలేని దీనావస్థలో, తన గుర్తుకు ఓటేయమని చెప్పుకోలేని దీనావస్థలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీలు ఉన్నాయని ఫ్యాన్ గుర్తు మా ఎజెండా జగన్మోహన్ రెడ్డి గారిని మీ జెండా ఎజెండా ఎప్పుడు చెప్తుంటారు కదండి. ఒక్క నిమిషం ఉండండి, వాళ్ళు మాట్లాడితే మళ్ళీ మాట్లాడితే కానీ అన్ని మీరే మాట్లాడారు. అధికార పార్టీ అని మీకు ముందు అవకాశం ఇచ్చాను. ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ గారు ఇందాక స్పీచ్ లో ఏం చెప్పారు? రేపు వస్తే ఇది చేస్తాడంట. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? సరే మీరు ఇప్పుడే మాట్లాడి మొత్తం కంప్లీట్ చేసేస్తారా? 2019 నుంచి 2024 వరకు కాదు సార్, నేను చేసిన మంచిని చూసి ఓటేమని అడిగాడు హనుమంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక పాయింట్ తీసుకున్నాం, ఆ పాయింట్ మీద డిబేట్ చేద్దాం. మళ్ళీ మీరు మొత్తం అంతా ఇప్పుడే చెప్పేస్తే ఇక తర్వాత ఏం మాట్లాడతారండి? ఇదిగో మంచినీళ్ళు తాగండి ప్రశాంతంగా. ఒక్క నిమిషం, మనతో పాటుగా అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు. అరుణ గారు, పెద్దలకి వీక్షకులకి మీకు నమస్కారం. వర్మ గారు, మా టైం మాకు ఇస్తారా లేదంటే మా టైం కూడా లాగేసుకుంటారండి? ఆవేశంలో ఉన్నారు మంచిగా. ఏంటి అరుణ గారు, మీ దగ్గర అభ్యర్థులు లేరంట, టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదంట. ఈయనేమో మళ్ళీ పర్సనల్గా వివాహ వ్యవస్థ పెళ్ళిళ్ళ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, అందులో తప్పే ఉంది అని చెప్పి హనుమంత్ రెడ్డి గారు కూడా దానికి సపోర్ట్ చేస్తుండడం. ఏం జరుగుతుంది ఎన్నికలు సమీపిస్తున్న వేళ? సార్ ఇప్పుడు అనవసరంగా ఉన్న టైం వేస్ట్ చేయడం తప్ప, ఇప్పుడు 2019 గెలిచిన దగ్గర నుంచి మా సీఎం గారి ప్రసంగంలో ఏ మార్పు లేదు. మా అధ్యక్షులు వారి యొక్క వివాహానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో కూడా ఏ మార్పు లేదు. రాష్ట్రంలో మాత్రం చాలా మార్పులు జరిగాయి సార్. కాబట్టి అది ఆయన ఇంకా 100 సార్లు అనుకోమను. లేదంటే జగన్మోహన్ రెడ్డిని కేవలం పవన్ కళ్యాణ్ గారి వివాహ వ్యవస్థ గురించి మాత్రమే స్పందించడానికి పెద్ద సభలు పెట్టుకోమను. మాకు ఎలాంటి పరకు పడదు. ఇప్పుడు దాని గురించి నేను మాట్లాడడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆల్రెడీ ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు అయ్యాయని, 2 విడాకులు అయ్యాయని, ప్రస్తుతం భార్యతోనే ఉంటున్నారు అని, ఆయన వ్యక్తిగత జీవితం గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కొత్తగా పెద్ద సభలు పెట్టి దానికి సిద్ధం అని పేరు పెట్టి దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద స్క్రిప్ట్ చేసి చెప్పాల్సిన అవసరం ఏం లే.
మళ్ళీ చెప్తున్నాం, మా పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళు అయ్యాయి, 2 విడాకులు అయ్యాయి. అయితే ఏంటి, దాని గురించి ఎవరికి నచ్చలే, దాని గురించి అసలు వదిలేసేయండి, ప్రజలకు అవసరం లే, దాని గురించి మాట్లాడాల్సి వస్తే ఇంకా చాలా వెళ్ళాల్సి వచ్చింది, టైం వేస్ట్. అలాగే అభ్యర్థుల విషయానికి వస్తా. అభ్యర్థుల విషయానికి వస్తే సామాన్యులను ఎంకరేజ్ చేయాలి అనే ఒక మంచి సహృద్భావంతో పవన్ కళ్యాణ్ గారు సామాన్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఎంకరేజ్ చేశారు. ఒకసారి 2019లో ప్రయోగం చేశారు. ప్రజలు దాన్ని మెచ్చల. సామాన్యులు మాకు అక్కర్లేదు, మాకు మోసగాళ్లే కావాలన్న ఉద్దేశంతో తీర్పునిచ్చారు. ఇవాళ మళ్ళీ అదే సామాన్యులను తీసుకొని మళ్ళీ బరిలోకి వెళితే మళ్ళీ మోసగాళ్ల అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర పరిస్థితులు ఈ 2019 నుంచి 2024 వరకు దిగజారిన పరిస్థితులను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు కానివ్వండి, ఇన్నాళ్ళు మేమే అభ్యర్థులు అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు కానివ్వండి, వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి అంటే, బరిలో ఉండే పార్టీ ఓన్లీ జాస్తీనే ఉండదు కాబట్టి, ప్రత్యర్థి పార్టీతో పోటీ పడాలి కాబట్టి, ప్రత్యర్థి పార్టీ దగ్గర ఉన్న బలాబలాలను బేరీజు వేసుకొని మనం నిల్చోబెట్టే అభ్యర్థి కూడా డిస్టర్బెన్స్ గా ఉంది. ఏంటండి? ఏం లేదు, మాట్లాడండి, క్లియర్గానే ఉంది. పార్టీ యొక్క బలాబలాలను బేరీజ్ వేసుకుని మనం నిలబెట్టే అభ్యర్థిని కూడా చూసుకోవాలి. కాబట్టి కంపల్సరిగా ఆర్థికంగా, అలాగే సామాజికంగా, ప్రాంతీయత, ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాన్ని బట్టే ఇవాళ ప్రతి ఒక్కరికి టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో పార్టీ గెలుపు అనేది ఇంపార్టెంట్, కూటమి ఓట్లు ట్రాన్స్ఫర్ అవడం ఇంపార్టెంట్, కూటమి రేపు అధికారంలోకి రావడం అనేది ఇంపార్టెంట్. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి, క్యాడర్ కి, అన్ని పార్టీల్లో